ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అన్ని జనుల ఆచారములు అభ్యసింపకుడి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. అన్యజనుల ఆచారములు అంటే ఏంటి? మంచి రోజులు, చెడ్డ రోజులు, శకునాలు, మూడాలు, నల్ల బట్టలు వేసుకోకపోవడం, పిల్లి ఎదురు రాకూడదు అనడం, విధవరాలు ఎదురు రాకూడదు అనడం, ఆషాఢాలు, పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిండి వంటలు, ముహూర్తాలు, వాస్తులు, జాతకాలు, అబ్బో ఇంకా చాలానే ఉండి ఉంటాయి. నాకు తెలిసినవి ఇవే, తెలియనివి ఇంకెన్నో. వాటిని దేవుడు అభ్యసించవద్దు అని చెబుతున్నారు. నీతో కూడా దేవుడు చాలాసార్లు చెప్పే ఉంటారు, కానీ నీలో మార్పు లేదు. ఎవరో జాతకాలు, ముహూర్తాలు చూసుకుంటున్నారు. నీకెందుకు? నువ్వెందుకు వారితో ఏకీభవించాలి? అంటే నీ ఆత్మ నరకం నుండి తప్పించగల శక్తి ఉన్న దేవుని కంటే ఈ లోకంలో ఏదో అయిపోతుంది పని చేయకపోతే అని చెప్పే దెయ్యమే ఎక్కువైపోయిందా? ఎవరికి భయపడుతున్నావు నువ్వు? దేవునికా, దయ్యానికా? దేవుడు ఒక పని చేయొద్దు అన్నాడంటే మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. కనీసం ఆచారాలు పాటించడం వల్ల అనుమానాలు, అవమానాలు, మనశ్శాంతి లేకపోవడం తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదని, ఉండదని గ్రహించండి. వాటికి దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.